విజయ్ గారు, మనం చూస్తా ఉన్నాం గత 10 ఏళ్ల పాటు తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఏకంగా వ్యవసాయ విస్తరణ స్థిరీకరణతో పాటు దేశానికి ఆదర్శంగా అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఇప్పుడు 20 నెలల్లోనే ఏకంగా వ్యవసాయ విస్తరణ తగ్గిపోతున్న పరిస్థితి, సాగు విస్తీర్ణం తగ్గిపోతున్న పరిస్థితి, ఒక్కో సంక్షేమ పథకం పూర్తిగా పాతరేస్తూ చివరికి జలదోపిడీ, సాగునీరు కూడా అందించని దయనీయమైన పరిస్థితి నెలకొన్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పీ కింద కూడా సాగు విస్తీర్ణం తగ్గుతుంది, రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఓవైపు బనకచర్లకు సంబంధించిన వ్యవహారంతో కాళేశ్వరాన్ని బలిపెట్టే కుట్ర, ఎత్తిపోయకుండా కాళేశ్వరం నీళ్ళని ఎత్తిపోయకుండా రైతు గొంతుకొస్తున్న ఈ కుట్రల్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా కేవలం నేను ప్రధానంగా వాళ్ళ లక్ష్యాలు రెండు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ పైన ఏదో రకమైన అనేక రకాల బురదలు జల్లి వాళ్ళ యొక్క శాంటిటీని దెబ్బతీసి, ఆ పార్టీ యొక్క క్వాలిటీని దెబ్బతీసి దాన్ని సర్వనాశనం చేయాలి. అదొకటి ప్రధానంగా దాని లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టి ఈ రైతు సంక్షేమమో ఇంకా ప్రజా సంక్షేమమో ఇతరాలు అనేటివి సాధ్యం కాదనేది స్పష్టం. ఇక దానికోసం ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేనేమంటున్నా సార్, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక పార్లమెంటులో వాళ్ళు మనము వాయిదా తీర్మానం ఇస్తే ఆమోదిస్తలేదని. ఆమోదిస్తే ఏమైతుంది? గోదావరి జలాల వాటా ఏం సంగతి? అసలు బనకచెర్లకు సోర్స్ ఉందా? అసలు గోదావరిలో నీళ్ళు ఎంత ఉన్నాయి? ఇదంతా వాళ్ళు స్పష్టంగా ఇవ్వాలి. ఇస్తే ఏమైతుంది? నిజాలు తెలుస్తాయి. నిజాలు తెలిస్తే అబద్ధాలు, మోసాలన్నీ బయటపడతాయి. కాబట్టి అది వాయిదా తీర్మానాన్ని వాళ్ళు అంగీకరించారు. ఇక్కడ ఉట్టిగా అందాలకు గత 50 ఏళ్లుగా గోదావరిలో పారిన నీటి లెక్కలు ఏవైతే దాన్ని బట్టి చేస్తున్నా ఒక యావరేజ్ తీసుకున్నా గానీ 1000 టీఎంసీలో 1100 టీఎంసీలో 800 ఏదో ఒకటి ఉన్నది సార్. అసలు ఆ నీళ్ళని తెలంగాణ ఎట్లా ఎత్తిపోసుకుంటది? కాళేశ్వరం ఫెయిల్ అయింది కదా ఒకవేళ వాళ్ళు అన్న దాని ప్రకారం. మరి ఎట్లా? ఎత్తిపోతలు లేకుండా ఎత్తిపోయాలి సార్. మళ్ళా ఇప్పుడు ఎత్తిపోతలు కేసీఆర్ కమిషన్ల కోసం జరిగింది కదా, రేపు ఎవడన్నా వేరేటోడు ఏదైనా ప్రాజెక్ట్ కడితే ఎత్తిపోయద్దు. ఎత్తిపోయకుండా గోదావరి నీళ్లను తెలంగాణ భూములకు తీరిస్తే రావాలి. అది 1000 టీఎంసీలు ఉన్నాయా, 800 ఉన్నాయా, 600 ఉండని, 5 టీఎంసీలు అయినా మంచిదే. నువ్వు గ్రావిటీతోనే తేవాలి. మేధావులు ఏమంటారు? మీకు మనం ఖర్చు పెడుతున్న దానికి వస్తున్న దానికి సమానం ఉండాలి, లాస్ కావద్దు అంటున్నారు కదా. మరి ఈ మేధావులు చెప్పాలి, ప్రత్యామ్నాయం చెప్పాలి. 1000 టీఎంసీలను తెలంగాణ ఎట్లా వాడుకుంటది ఎత్తిపోతలు లేకుండా? వయబిలిటీ అంటున్నారు. వయబిలిటీ ఎట్లా? ఆ వయబిలిటీ అయ్యేటట్టు గోదావరి నీళ్ళని తీసుకొని రావాలి. అంటే అది దేరు, కానీ తెచ్చిన దాన్ని వంక పెడతారు. అవినీతి అనేది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ప్రాంతీయతర కాంట్రాక్ట్ల జేబుల్లోకి తరలిపోతుంటే ఒక్కడు మాట్లాడతలేడు సార్. ఈ ప్రపంచంలో అవినీతి చేసింది ఒక్క తెలంగాణనే అని ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్కాములు చేసిన పార్టీకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు 1,00,000 కోట్లలో ఇన్ని బ్యారేజీలు, ఇన్ని ప్రాజెక్టులు కట్టి చేసినా గానీ వీళ్ళ దగ్గర లోపం ఉన్నదని చెప్తున్నారు. అది ప్రజలు అంతో కొంత నమ్మేటువంటి వాతావరణాన్ని ఈ మీడియా సంస్థలు క్రియేట్ చేస్తున్నాయి. రైతులకు సంబంధించి ఒక నీళ్ళు ఇచ్చినంత మాత్రానే కాదు, వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలని రైతు బంధు కింద సబ్సిడీ ఇచ్చి, బీమా ఇచ్చి, ఇప్పుడే మీ టీవీలోనే స్క్రోలింగ్ వస్తున్నది, డ్రైవర్లకు రైతులకు ఇచ్చినటువంటి బీమాను రద్దు చేసింది ఈ ప్రభుత్వం. సో ఇట్లాంటివి అన్నీ కూడా ఇస్తేనే వస్తాయి. ఇప్పుడు పోయినసారి అంతకుముందు వచ్చినటువంటి భూగర్భ జలాలతోటి పంట పండింది, ఇప్పుడు కరువు వచ్చింది, ఇప్పుడు పంటలు లేవు, నాట్లు వేస్తలేరు, ఇప్పుడు ఉత్పత్తి చాలా తగ్గుతుంది, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు రైతులు ఎదుర్కొంటారు. కాబట్టి రైతులు వాళ్ళ కష్టానికి కావలసినటువంటి అవకాశాలను వదిలిపెట్టుకొని పార్టీల వెంటనో ఇంకా డైలాగుల వెంటనో ఎంతో కాలం ఉండరు. వాళ్ళకి స్పష్టత వస్తుంది, ప్రభుత్వం ఖచ్చితంగా రైతు సమాజాన్ని మోసం చేస్తుందని అర్థమవుతుంది. తెలంగాణ సమాజాన్ని కూడా మోసం చేస్తుందని నిరుద్యోగులకు, ఇతర వర్గాలకు కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఈ తెలంగాణ మీద ఒక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది అనేది మాత్రం నేను ఎప్పటికీ పదే చెప్తున్నాను. సరే, తర్వాత ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు దాని మీద ఎంత స్పష్టత వస్తుందో చూద్దాం. చాలా కీలకమైన అంశాలు చెప్పారు విజయ్ గారు, అలాగే శ్రీనివాస్ గారు. మనం చూస్తున్నాం వాస్తవానికి గత 10 ఏళ్ల పాటు వ్యవసాయ విప్లవానికి కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణ రానున్న రోజుల్లో మొత్తానికి కరువు కాటకాలకు మరోసారి
కేర్ ఆఫ్ అడ్రస్గా మారే పెను ప్రమాదం పొంచి ఉందనే అంశాన్ని వీరిద్దరు కూడా ప్రస్తావిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. సాగు విస్తీర్ణం తగ్గడం అనేది అత్యంత ఆందోళనకరం. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టును బలిపెట్టి గోదావరి జలాలను ఎత్తిపోయకపోవడం వల్ల వచ్చిన పెను ప్రమాదం ఇది. ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్న ఆయకట్టు తగ్గడం కావచ్చు, ఇతర ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు తగ్గడం, గోదావరి బేసిన్లోని అనేక ప్రాంతాల్లో కూడా కనీసం రైతులు నాట్లు వేసుకునే పరిస్థితి లేదు. నాట్లు వేసుకున్న వాటికి కూడా కనీసం సాగునీరు అందక అది కూడా ఎండిపోతున్న సందర్భం. ఇవన్నీ కూడా తెలంగాణ రానున్న రోజుల్లో కరువు కాటకాల వైపు నడిపించే పెను ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో తప్పకుండా దీనిపై అత్యంత జాగ్రత్తగా తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతాంగం కూడా మరోసారి ఈ కుట్రలను ఛేదించేందుకు బీఆర్ఎస్తో కలిసి మరోసారి ఉద్యమాలకు సిద్ధం కావాల్సిన సమయం కూడా ఆసన్నమైందనే అంశం మనకు కనిపిస్తోంది.